హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పిల్లి పిల్లల పోరు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగనగా ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక మహాధనికురాలైన ఒక ఆవిడ చాలా పెద్ద ఇల్లు కట్టించుకొని ఆ పెద్ద ఇంట్లో ఒక్కటే ఉండేదన్నమాట. ఒకరోజు అక్కడ చాలా పెద్ద హోరు గాలి కొడుతుంది. జోరున వర్షం పడుతుంది. పెను తుఫాను దెబ్బలు తిని ఏకంగా భూమి అదిరి పడుతుంది. ఇంతలో అక్కడ ఒక ఉయ్యాల కూడా అలాగే ఊగుతుంది. ఆ ఇంట్లో ఉన్న ఒక ఆమె ఉంటది కాబట్టి పెద్దగా వస్తువులు కూడా లేవు. ఇల్లు మాత్రం చాలా విశాలంగా ఉంటుందన్నమాట. ఇంతలో ఆ ఇంట్లోకి అప్పుడప్పుడు వచ్చి వెళ్లే 2 పిల్లి పిల్లలు వర్షం పడుతుందని చెప్పి ఇంటిలోకి వచ్చాయి. ఆ 2 పిల్లులు ఎప్పుడు సాధారణంగా కలిసే ఉండేవి, అస్సలు గొడవ పడేది కాదు, కలిసిమెలిసి ఉండేవన్నమాట. కానీ ఆ రెండిటి మధ్య కూడా గొడవ వచ్చింది. ఎందుకు అంటే ఒక చిన్న ఎలక పిల్ల దానికి కారణం. అది ఒక పిల్లి పిల్లకు చెక్కింది. అంతటా ఎగిరి జాడ పరిగిడి చేరింది అక్కడ జంట పిల్లి కూన కూడా. ఒక పిల్లి కూన చేతిలో నుంచి తప్పించుకొని అది మరో పిల్లి కూన చేతిలో పడిందన్నమాట. కాబట్టి నాకు దొరికిందంటే నాకు దొరికిందని ఆ 2 పిల్లి పిల్లలు దెబ్బలాడుకున్నాయి అన్నమాట. బాగా ఎంతో దెబ్బలాడుకున్నాయి, ఒకదాన్నొకటి కొట్టుకున్నాయి, గిచ్చుకున్నాయి, కొరుక్కున్నాయి. ఆ రెండిట్లో ఒకటి ఎలక నాది, దీన్ని పట్టింది నేను అంటే, రెండోది అది నీ దగ్గర నుంచి తప్పించుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పట్టుకున్నాను కాబట్టి దాని మీద నాకు హక్కు ఉంటుంది అని రెండోది. ఇలా ఈ 2 కొట్టుకుంటూనే ఉన్నాయి. మొదటిది దీన్ని గ్రహించి చూస్తాను ఏం చేస్తావు అంది. రెండవది కూడా అంది, చూద్దాం ఏం చేస్తావు, రా చూసుకుందాం దమ్ముంటే అని చెప్పి అన్నాయి. ఇవి 2 మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెట్టాయన్నమాట. కప్పు ఎగిరిపోయేట్టుగా అరుస్తూ మ్యావ్ మ్యావ్ అంటూ 2 కొట్టుకోసాగాయి. ఈ గొడవలో ఎలక పారిపోయి తన ప్రాణాన్ని దక్కించుకుంది. అయితే ఈ పిల్లులు 2 కొట్లాడుకోవడం వల్ల ఇంటి ఆవిడ మేలుకుంది. లేచి పైన ఎక్కడో ఉన్న ఆవిడ చరచరా మేలుకొని కిందకు వచ్చింది. ఆ పిల్లి పిల్లలు రెండింటినీ చెవులు పట్టుకొని బయటకు విసిరేసి మళ్ళీ రాకుండా తలుపులు మూసేసి లోపల గడిపెట్టుకుంది. బయట చలిలో ఈ 2 పిల్లి పిల్లలు గడగడగడగడగా వణిగిపోయాయి. కొన ఊపిరితో ఆ వర్షంలోనే ఉండిపోయాయి. కానీ ఈ పిల్లి పిల్లల గొడవకు కారణమైన ఎలక మాత్రం చక్కగా ఆ ఇంట్లోనే ఒక మూల వెచ్చగా తలదాచుకుంది. కానీ ఆ గొడవ వల్ల పిల్లి పిల్లలు మాత్రం బయట వర్షంలో ఎంతో ఇబ్బంది పడుతూ వణికిపోతూ నిలిచాయి. కాబట్టి ఏదైనా ఒక విషయంలో మిత్రులు గొడవ పడితే వీలైనంత తొందరగా దాన్ని సరిదిద్దుకోవడం మంచిది, లేకపోతే ఇద్దరికీ చెడు జరుగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.